హాయ్ అండి. ఈరోజు మనం బీట్రూట్ చపాతీ ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా మనము బీట్రూట్లు కట్ చేసి గ్రైండర్ పట్టుకోవాలండి. దానిపై తొక్క చేసి కట్ చేసి గ్రైండర్ పట్టుకోవాలి. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి గ్రైండర్ పట్టుకున్న దాన్ని దాంట్లో కలిపేసేయాలి పిండిలో. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలండి కలిసే వరకు. ఎక్కువ నీళ్ళు ఏం అవసరం ఉండదు. బీట్రూట్ దాంట్లో చాలా వాటర్ వస్తాయి కదండి, దాంతో సరిపోద్ది. ఏదో సరిపోకపోతే కొన్ని పైనుంచి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని రెడీ చేసుకోవాలి, పక్కన ఉంచుకోవాలండి. అలా మరీ అంత గట్టిగా కాకుండా పలచగా కాకుండా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకున్నా మంచిగానే ఉంది. ఇప్పుడు చేసుకోవడానికి మంచిగా మెత్తగా నానిందండి. ఇప్పుడు చపాతీ చేసేసుకోవాలి. ఆయిల్ ఏం పెట్టకూడదండి, ఓన్లీ పొడిపిండి వేసి మనం నార్మల్గా చపాతీ ఎలా చేస్తున్నామో అలా చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసి పొయ్యి పైన పెనం పెట్టి దానిని కాల్చుకోవాలి. చపాతీ పెనం పైన వేయాలని చూడండి. ఇలా కొందరు ఆయిల్ పెడతారండి, ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, నెయ్యి అయినా పెట్టుకోవచ్చు. నేను మాత్రం నెయ్యి పెట్టి కాలుస్తున్నానండి చపాతీలని. అలా నెయ్యి పెట్టి కాల్చుకోవాలి. చూడండి, ఇష్టం అండి, నెయ్యి అయినా పెట్టుకోవచ్చు, ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, ఏదో కొంచెం, మరి అలా కాకుండా కొద్దిగా పెట్టుకోవాలండి. చూడండి, మనకు బీట్రూట్ చపాతీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, మెత్తగా వస్తాయండి మంచిగా. మళ్ళీ ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, వట్టి చపాతీ తినే బదులు బీట్రూట్ చపాతీ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది డైరెక్ట్ బీట్రూట్ తినలేం కాబట్టి ఇలా చపాతీ చేసుకొని తినాలండి. చూడండి, చపాతీలు రెడీ అయిపోయినాయి కదా, బీట్రూట్ చపాతీ. ఇప్పుడు ఎగ్ కర్రీ, బాయిల్ చేసిన ఎగ్ కర్రీ చేశాను, దాని కాంబినేషన్ చూడండి. అలా తీసుకొని తింటే ఎంత బాగుంది తెలుసా అండి. అసలు మనం బీట్రూట్ చపాతీ తిన్న ఫీలింగ్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి ఎంత బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.